హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? వీటిని గుర్తుపట్టారా మీలో ఎవరైనా? ఇవి చెర్రీ టొమాటోస్ అండి. వీటితో నేను ఇవాళ కర్రీ చేయబోతున్నాను. ఈ చెర్రీ టొమాటోస్ ఆర్గానిక్గా పండించినవి, ఎటువంటి మందులు యూజ్ చేయకుండా పండించినవి అనమాట. దీనికోసం నేను ముందుగా ఒక 10 నుంచి 15 జీడిపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను. ఇందులోనే పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని నానబెట్టేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరికి నేను వెనక ఉన్న బ్లాక్ పార్ట్ కూడా తీసేసానమాట. ఇలా ఈ 3 కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని నానబెట్టేసుకుందాం. కనీసం ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ టొమాటోస్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ చెర్రీ టొమాటోస్లో పులుపుదనంతో పాటు స్వీట్నెస్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఈ టొమాటోస్ మనకి రెగ్యులర్గా ఆర్గానిక్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి. కాస్ట్ రెగ్యులర్ టొమాటోస్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ వీటి రుచి కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి ఆర్గానిక్ స్టోర్స్లో ఈ టొమాటోస్ కనుక మీకు దొరికినట్లయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చూడండి, జస్ట్ లైక్ చెర్రీస్లా ఉన్నాయి కదా. ఈ టొమాటోస్ని నేను శుభ్రంగా వాష్ చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె యాడ్ చేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఈ చెర్రీ టొమాటోస్ని ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. ఇది గరిటె పెట్టి తిప్పకూడదండి, టొమాటోస్ మ్యాష్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ పట్టేసుకుంటున్నాను. ఈలోగా మన టొమాటోస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి వీటిని కూడా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, టొమాటో పైనున్న స్కిన్ క్రాక్ లాగా వచ్చింది, అంటే టొమాటోస్ ఫ్రై అయిపోయాయని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈలోగా ఒక 3 టొమాటోస్ని తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్ టొమాటోస్ అనమాట. ఈ టొమాటోస్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా టొమాటోస్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకి పొయ్యి మీద ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను ఇందులోనే టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా మూత పెట్టేసుకుంటే టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయండి. ఈలోగా మనం నానబెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు ఉన్నాయి కదా, వీటిని చక్కగా మిక్సీలో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనకి పొయ్యి మీద ఉన్న టొమాటో పేస్ట్ చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 స్పూను, అలానే కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అలానే కారం కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ జీడిపప్పు, కొబ్బరి, నువ్వులు ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు.
పెరుగు ఒక 4 స్పూన్స్ తీసుకొని పెరుగులాగా కాకుండా ఇలా మజ్జిగ కవ్వంతో చిలికి వేసుకోండి. పెరుగు డైరెక్ట్‌గా వేసుకున్నట్లయితే గడ్డలు గడ్డలుగా ఉంటుందండి. అందుకని కొద్దిగా చిలికి వేసుకోండి పెరుగునెప్పుడూ కూడా కర్రీస్‌లో యూజ్ చేసేటప్పుడు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కర్రీ మగ్గిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇందులో నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 3 యాడ్ చేసుకుంటున్నాను. అలానే అర స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కర్రీ ఉడికేటప్పుడు బబుల్స్ లాగా వచ్చి మన చేతుల మీద పడుతూ ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. మూత కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఉడికేటప్పుడు చిట్లి పైకొచ్చి పడుతూ ఉంటుందన్నమాట. లాస్ట్‌గా నేను టొమాటోస్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ మనం ఒక నిమిషం ఆయిల్‌లో మగ్గనిచ్చిన టొమాటోస్ కదండీ! కాబట్టి ఎక్కువసేపు ఇవి కర్రీలో ఉండాల్సిన అవసరం లేదు. చివరిగా దింపేసుకునే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఫైనల్ టచ్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సరిపోతుంది. అంతేనండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి అంతేకాకుండా మనకి బిర్యానీలోకి, ఫ్లేవర్డ్ రైసుల్లో కూడా సైడ్ డిష్‌గా చాలా బాగా ఉంటుందండి. యాక్చువల్‌గా ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీనేనండి. వాటిని కొంచెం మోడిఫికేషన్స్ తోటి తయారు చేశాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.